దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరటి వందనాలు. ప్రియమైనటువంటి సహోదరులారా, మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇక నుంచి జీవగ్రంథంలో ఏ ఏ భాగాలు ఎలాగున్నాయో వాటి ద్వారా మనకి దేవుడు నేర్పిన పాఠం ఏంటో నేర్చుతూ ఉన్నాం. ఒక వినూత్నమైనటువంటి విషయాలు మనం నేర్చుకుందాం. అగ్ని జ్వాలలు. అసలు ఈ అగ్ని జ్వాలలు ఈ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్నిసార్లు జరిగింది మీకు తెలుసా? 26 సార్లు అగ్ని జ్వాలల ద్వారా దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో, ఎవరు ఎటువంటి అగ్ని తీసుకొచ్చారో ఇవన్నీ కూడా మనకి బైబిల్ గ్రంథంలో తెల్లగా తెలియబడుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా దేవుడు ఆదికాండం 19:24 నుంచి 25 వరకు చూస్తే సొదొమ మీదను గొమొర్రా మీదను గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను నాశనం చేసిన. మొట్టమొదటి అగ్ని సొదొమ గొమొర్రాల మీద పడింది. దేవుని ఉగ్రత ఎందుకు పడిందంటే వాళ్ళ అవిధేయత, వాళ్ళు జీవించినటువంటి జీవన విధానము, వాళ్ళ అవిధేయత వల్ల ఈ నాశనం అయింది. తర్వాత మరి రెండవ అగ్ని జ్వాల ఎక్కడ స్టార్ట్ అయిందంటే, అబ్రాం గారు తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలికి తీసుకుని వెళ్తూ ఉండగా ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు అయితే తండ్రి అబ్రాంతో అంటాడు, నా తండ్రి నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగుతున్నాడు. అయితే అప్పుడు అబ్రాం గారు ఏం తీసుకొచ్చారండి? నిప్పును, అగ్నిని, కట్టెలను తీసుకుని వచ్చాడు. దహన బలికి గొర్రెపిల్ల ఏదని తన కుమారుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇది రెండవ అగ్ని. అయితేగా మరి హోరేబు పర్వతం మీద మోషే కాలంలో మోషేతో మాట్లాడుతున్నది ఒక పొద మధ్య అగ్ని జ్వాలలో దేవుని దూత మోషేకు ప్రత్యక్షమాయను. ఒక పొద కాలిపోతున్నట్లుగా పొద మధ్యలో దేవుని దూత మోషేతో అంటే అగ్ని జ్వాల. ఇది మూడవ అగ్ని. నిర్గమాకాండం 3 అధ్యాయము 2వ వాక్యము. అలాగే అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో చూస్తున్నట్లయితే 30లో కూడా ఇదే మాట కనబడుతూ ఉంది. ఇంకా నిర్గమాకాండం 9వ అధ్యాయం 24-25లో చూస్తే దేవుడు ఐగుప్తు దేశమందంతటా వడగండ్లు కురిపించాడు, మనుషులనేమి జంతువులనేమి సమస్తము నాశనం చేశాడు. ఇది కోల్డ్ ఫైర్. ఇందాక హాట్ ఫైర్ చూసాము, ఇది కోల్డ్ ఫైర్. అంటే ఈ యొక్క కోల్డ్ ఫైర్లో దేవుడు ఏం చేశాడంటే, ఇక్కడ ఐగుప్తు దేశం అంతటా కూడా వడగండ్లు కురిపించాడు, మనుషులను జంతువులను సమస్తమును కూడా నాశనం చేశాడు. కారణం ఏమిటంటే ఆ యొక్క పరిపాలించే రాజు యొక్క అవిధేయతను బట్టి. అలాగే 5వ అగ్ని ఎక్కడుందో చూద్దాం. ఇశ్రాయేలీలు ప్రయాణం చేస్తూ ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు ఆ యొక్క మార్గ మధ్యలో అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు పగల మేఘస్తంభంగా ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభంగా ఉన్నాడు. ఇది 5వ అగ్ని. ఇంకా 6వ అగ్ని చూస్తే దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు అగ్నితో సినాయి పర్వతం మీద దిగి వచ్చాను. నిర్గమాకాండం 19:18 వాక్యములో ఈ మాట స్పష్టంగా కనబడుతుంది. ఇలాగ పలు రకాలుగా దేవుడు అగ్ని ద్వారా బయలుపరుస్తూ, అగ్ని ద్వారా మరి అగ్ని అనేటువంటి పదాన్ని పరిశుద్ధాత్మ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు రికార్డ్ చేసి పెట్టాడు. అయితే ఇంకా ఆయన చూస్తుంటే అగ్నితో సినాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు అగ్నితో దిగినప్పుడు సినాయి పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చినప్పుడు మోషే ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చూసినట్లయితే ఇశ్రాయేలీయులందరూ కూడా ఆరాధించడానికి అహరోను తయారు చేసిన బంగారు దూడను మోషే అగ్నితో కాల్చివేశాడు. అగ్నిలో నుండి దేవుడు మాట్లాడిన వ్యక్తి అదే అగ్నితో మరి ఇశ్రాయేలీయులు తయారు చేసినటువంటి బంగారు దూడను అగ్నితో కాల్చివేశాడు మోషే. నిర్గమాకాండం 32:20లో చూస్తాం. అలాగే అహరోను అర్పించిన దహన బలి ద్రవ్యమును కొవ్వును దేవుని సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి కాల్చివేసాను. నెక్స్ట్ 9వ అగ్ని. వేరొక అగ్ని తెచ్చారు వీళ్ళు. అహరోను కుమారుల నాదాబు అబీలు వేరొక అగ్ని తెచ్చారు. వేరొక అగ్ని అన్య అగ్ని తెచ్చారు. దాని చేతను దేవుడు వారిని
కాల్ చేశాడు. ఈ రకంగా తబేరా వద్ద ఇశ్రాయేలును శిక్షించుటకు దేవుడు పంపిన అగ్ని వారి ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద తిరుగుబాటు చేసిన నా కారణం బట్టి వాళ్ళు నీ మీద కాదు నా మీద తిరుగుబాటు చేశారని చెప్పేసి దేవుడు ఒక అగ్నిని పంపించాడు. అక్కడ ఒక పాలెమే సంఖ్యాకాండం 11:1 కాలిపోతూ ఉంది. ఇంకా అలాగా మరి 10 అగ్నిలు చూసాం మనం, 10 అగ్నిలు. అయితే 11వ అగ్ని కోరహు అగ్ని. కోరహును అతనితో పాటు దోపాత్మకు తెచ్చిన 250 మందిని కాల్చి వేసెను. దేవుని యొద్ద నుండి అగ్ని తీర్పు వచ్చింది. కోరహును అతనితో పాటు దోపాత్మకు తెచ్చిన 250 మందిని కూల్చివేసింది. ఇంకా చూస్తే 12వ అగ్ని ఏంటంటే యెహోషువ ఆజ్ఞాపించగా యెరికో పట్టణమును దానిలోని సమస్తమును ఇశ్రాయేలీలు అగ్ని చేత కాల్చివేశారు. యెరికో పట్టణాన్ని అగ్ని చేత యెహోషువ గ్రంథం 6:24 దేవుడు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. మరి వేరొక అగ్ని మరి యెరికో పట్టణంలోని శపితమైనటువంటి కొన్ని వస్తువులను ఆకాను దొంగలించినందుకు గాను యెహోషువ ఆజ్ఞాపించినప్పుడు ఆకానును అతనికి కలిగిన వారిని తన సమస్తమును కూడా ఆ యొక్క ఆకోరు లోయలో తోసివేసి ఆయన్ని రాళ్ళతో కొట్టి అగ్నితో కాల్చివేశారు. ఇంకా ఈ రకంగా సంసోన్ అయితే న్యాయాధిపతుల గ్రంథంలో 15:5 చూస్తే 300 నక్కల తోకలకు దివిటీలు కట్టాడు. 300 నక్కలు పట్టుకున్నాడు. వాటి తోక ముడేసి డ్యూటీలు కట్టి ఈ ఫిలిస్తీయుల గోధుమ చేలను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగులబెట్టెను. చూడండి, ఇక్కడ కూడా అగ్ని దివిటీలు కట్టాడు, అగ్నిగల దివిటీలు కట్టాడు. ఫిలిస్తీయుల గోధుమల చేలను, ద్రాక్ష తోట, ఫిలిస్తీయుల తోటలు, చెట్లు, ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు సమస్తాన్ని కూడా తగలబెట్టినట్టు కనబడుతూ ఉంది. అయితే ఏలియా ఒక అగ్ని సమర్పించాడండి. అదేంటంటే కర్మేలు పర్వతం పైన ఏలియా అర్పించిన బలిని దేవుడు అగ్ని దిగి వచ్చి దహించి వేసెను. ఏలియా గారికి మరి ఆహాబు రాజు యెజబేలుకి ఆహాబు రాజుగా రాణిగా ఉన్నటువంటి యెజబేలుకి మరి అన్ని దేవతలకు, అన్ని జనాంగానికి ఒక సవాలు చెప్తూ ఉన్నప్పుడు ఆ యొక్క తడిసి ముద్దైనటువంటి ఆ యొక్క గోమాంసమును, ఎద్దులను, ఆ కాసును అగ్ని దిగి వచ్చి దహించి వేసింది. ఇది 15వ అగ్ని. దేవుడు ప్రత్యక్షము కాని మెరుపు, ఒక మెరుపు కనబడుతుంది. 1వ రాజులు 19:12 చూస్తూ ఇది ఒక అగ్ని. అయితే ఏలియాను తీసుకొని రమ్మన్నప్పుడు 100 మంది సైనికులను పంపించాడు అహజ్యా పంపించినప్పుడు అప్పుడు ఏలియా అంటాడు, నేను జీవం గల దేవుని సేవకులను అయితే అన్నాడు. ఆ కాసుము నుంచి అగ్ని దిగి వచ్చి కాల్చివేయను గాక అనగా ఆకాశము యొద్ద నుండి, దేవుని యొద్ద నుండి అగ్ని దిగి వచ్చి వాళ్ళందరినీ కాల్చివేసింది 100 మంది సైనికులను. అహాజు పంపించినటువంటి సైనికులను 2వ రాజులో 1:7-11 ఇంకా అదే ఏలియాను అగ్ని రథం వచ్చి తీసుకుని వెళ్ళిపోయింది. అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు వచ్చి సుడిగాలి చేత ఆకాశమునకు మహిమలోనికి ఆహ్వానమాయను. 2వ రాజులు 2:11 అంటే ఇది 18వ అగ్ని. ఇంకా ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత, రథముల చేత నిండి ఉండి అతనిని కాపాడాను. 2వ రాజులు 6:17 ఎలీషా చుట్టూ శత్రు సైన్యం వచ్చినప్పుడు దేవుడు తన అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు ఏర్పాటు చేశాడు. అదే అగ్ని గుర్రాలు, అగ్ని రథాల ద్వారా మరి ఏలియాని తీసుకెళ్ళినటువంటి అదే దేవుడు అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు తన చుట్టూ కూడా పెట్టి శత్రువుల నుంచి కాపాడినాడు ఎలీషాని. అయితే ఈ రకంగా చూస్తే ఇంకా మనషే దేవుని దృష్టికి చెడు నడత నడిచి తన కుమారుని అగ్నిగుండము దాటించాడు. చూడండి ఈ అగ్ని ఏ రీతిగా ఉపయోగపడిందో. ఈ యొక్క మనషే అనేటువంటి రాజు, ఇశ్రాయేలు రాజు చెడు నడత నడిచాడండి. తన కుమారులను అగ్నిగుండాలు దాటించాడండి. అగ్నిగుండాలు 2వ రాజులు 21:6 కనబడుతూ ఉంది. మరి ఇదే షడ్రకు, మెషకు, అబేద్నెగో అని వారి విశ్వాసులను ఈ యొక్క ముగ్గురుని నెబుకద్నెజరు అగ్నిగుండంలో వేశారు, కానీ ఏ హానియో కలుగ చేయలేకపోయింది అగ్ని. అయితే
ఇంకా అలాగా చూస్తూ ఉంటే ఈ అగ్ని వల్ల ఇంకెన్నెన్నో మనకి 21 వరకు చూస్తాం. 26 రకాలైనటువంటి అగ్నిలు మనకు కనబడుతూ ఉన్నాయి. 26 రకాలైనటువంటి అగ్నిలు. అయితే దేవుని చిత్తమైతే మరొకసారి ఈ అగ్నిని మరొకసారి ఏం చేయాలో మరి ఎలాగ వివరించుకోవాలో చూద్దాము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మీకు ఇదిగో ఎటువంటి అగ్నిలు ఉన్నాయో, ఈ అగ్ని దేవుని యొద్ద నుంచి వచ్చి ఏ రీతిగా ఉపయోగపడింది, ఏ రీతిగా నాశనం చేసింది, దేవుడు ఏ రీతిగా అగ్నిలో నుంచి బయటకు వచ్చాడు, అగ్నిలో నుంచి అగ్ని ద్వారా దహించి వేశాడు, వాళ్ళ అర్పణను దహించి వేశాడు, లేకుంటే అగ్నిలో షడ్రకు మెషకు అభ్యర్థులు వారు ఏ రీతిగా రక్షించాడు, మన సమస్తం కూడా ఎరిగిన వారమే. కాబట్టి ఈ అగ్ని జ్వాలలు అనేటువంటి ఈ యొక్క పాఠం నేర్చుకుంటున్నటువంటి విశ్వాసులారా, మీకు ఏ రకమైనటువంటి అగ్ని, ఏ విధమైనటువంటి అగ్నితో మిమ్మల్ని దర్శించాలనుకుంటున్నాడు దేవుడు? నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ఒకళ్ళు షడ్రకు మెషకు అభ్యర్థిని తగిలినటువంటి అగ్ని మీకు తగిలితే మీరు ఉండగలరా? ఉండలేరా? మీరు తట్టుకోగలరా? తట్టుకోలేరా? విశ్వాసంలో ఉండగలరా? పడిపోతారా? లోకంలో ఉండగలరా? లోకంలోనే జీవించగలరా? లేకుంటే లోకం బయటకు రాగలరా అని ఒక పరీక్ష పెడితే నీ పరిస్థితి ఏంటి? 24 అగ్ని అంటున్నాడు కదా. 1 కొరింథీ 3:12-13 వాక్యంలో క్రీస్తు న్యాయపీఠం వద్ద గల ఒక అగ్ని బయలుదేరుతూ ఉంది. క్రీస్తు న్యాయపీఠం వద్ద ఒక అగ్ని ఉంది. అందుచేతనే ఇంకా 2 దశలోనికైలు 1:8, ఏప్రిల్ 12:29, ప్రకటన 20:15 చూస్తే దేవుని ఎరగిన వారిని ఆయన తన సువార్తకు లోబడిన వారిని ప్రతిదండన చేయుటకు యేసు తన దూతలతో కూడా పరలోకంలో నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమాయను. మన దేవుడు అగ్ని అయి ఉన్నాడు. కాబట్టి ఇంకా 2 పేతురు 3:7 అంటున్నాడు, 26వ అగ్ని, చివరి అగ్ని. ఇప్పుడున్నటువంటి ఆకాశమును భూమియు, ఇప్పుడున్నది ఆకాశము భూమి కనబడుతుందే, భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదై భద్రము చేయబడిన. దేని కొరకు అంటే అగ్ని కొరకు నిల్వ చేయబడింది. నాశనం జరుగు దిరగ వరకు కూడా అలా అగ్ని కొరకే నిల్వ చేయబడింది. ఇప్పుడు భూమి, ఆకాశము, భక్తిహీనుల తీర్పు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మీరు ఏ అగ్నికి మీరు సంసిద్ధంగా ఉంటారు? ఒకవేళ భక్తిహీనుల అగ్నిక, లేకపోతే షడ్రకు మెషకు అభ్యర్థిని అగ్నిక, లేకుంటే మరి మోషేతో దేవుడు అగ్ని జ్వాల నుంచి మాట్లాడాడు. ఈ రీతిగా 26 రకాల అగ్నులు జీవ గ్రంథంలో కనబడుతూ ఉన్నాయి, తెలుసా మీకు? కాబట్టి దేవుని వెళ్ళారా, మీరు ఏ రీతిగా ఉండాలో దేవుని ఎదురు నేర్చుకోమని దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.